చామదుంపలు మట్టి మట్టిగా ఉండే నీళ్ళలో వేసి నానబెట్టానండి. చామదుంపలు పులుసు వండుదామండి. చేయలే చామదుంపలు నీళ్ళలో వేసి కడిగి శుభ్రంగా పులుసు వండానండి. బాగా మట్టి అనమాట, ఉత్త మట్టి నీళ్ళలో నానబెట్టాను. నానబెట్టి శుభ్రంగా కడిగేసి ఉడకబెడదామని ఆ గిన్నెకి వేసేసాను అనమాట. మొత్తం వంచేసి నీళ్ళు మళ్ళీ కడుక్కొచ్చి కాసిన నీళ్ళు పోసి తీసి ఆ సట్లో వేసాను అనమాట శుభ్రంగా. బాగా వేరుకుని ఉంటుంది ఎందుకు మట్టి చామదుంపలు మాత్రం. శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి మంచినీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాను అన్నమాట. పొయ్యి మీద వేస్తే అయ్యే ఉడుకుతూ ఉంటాయని పొయ్యి మీద పెట్టాను. పొయ్యి మీద పెట్టి ముట్టించాను అన్నమాట. పొయ్యి అవి ఉడుకుతూ ఉంటే ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కోసి పెట్టుకున్నాము పులుసుకి. శుభ్రంగా కడిగి నీళ్ళల్లో అవి ఉడికితే వడేస్తున్నాను అన్నమాట దాంట్లోకి. బాగా శుభ్రంగా కడిగి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా శుభ్రంగా కోసి చిన్న చిన్న ముక్కలు కోసి బాండీలో తిరగమాత పెట్టి అవన్నీ ముక్కలన్నీ వేయించాలన్నమాట. కోసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు, బాగా చిలికిలుగా మొత్తం కోసేసానండి. కారం సరిపోదని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అయ్యేం ఆరబెట్టాను. ఇదేమో ఉల్లిపాయ కోసి పెట్టానండి. ఇంకా పొయ్యి మీద పులుసుకి తిరగమాత పెట్టాలన్నమాట. బాండీ తీసుకొచ్చాను. బాండీలో తిరగమాత వేసి ఉల్లిపాయ పెట్టాలన్నమాట. పొయ్యి ముట్టించి నూనె తీసుకెళ్ళి నూనె కొంచెం వేసుకోవాలి తిరగమాతకి. నిమ్మ లేకుండా చేసి బాండీలో కొంచెం నూనె వేసి కొంచెం నూనె కాగనిచ్చి తిరగమాత దినుసులు తీసుకోవాలన్నమాట. కరివేపాకు, చిన్నుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు అవి కూడా తిరగమాత దినుసులు బాక్స్ కూడా తీసుకోవాలన్నమాట పైకి. అకౌంటెంట్గా రికమెండ్ చేశారు. వచ్చిన పని ఏదైనా
తిరగమాత దినుసులు బాక్స్ తీసుకొని కాగిన నూనె కరిగింది, ఆవాలు వేసాను, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అవి వేగుతూ ఉంటే వలుసుకోవాలన్నమాట. చామదుంపలు వేగి పసుపు వేస్తాను, అక్కడ సాల్ట్, చామదుంపలు ఒలిచి పెట్టుకోవాలన్నమాట. ఇక కోసేసాను, ఒలిచి పెట్టుకొని సగం సగం చీలికలుగా వేసాను. బాగా శుభ్రంగా పులుసు పోసేసాను. ఇక దాంట్లో పులుసు పోసి ఉడుకుతూ ఉందన్నమాట. బెల్లం, కొంచెం బెల్లం వేసాను అన్నమాట. పులుసు అయిపోయింది. బియ్యం కూడా కడిగి పెట్టేశాను అన్నమాట. ఈలోపు బాగా ఉడుకుతూ ఉంది పులుసు చక్కగా. బాగా ముక్క కూడా బాగా ఉడికింది అన్నమాట. బియ్యం కడిగి పెట్టించాను, అది కూడా పెట్టేస్తున్నాను. స్విచ్ చేసేసాము. అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం కూడా ఉడికిపెట్టింది. ఉడికొచ్చిందనమాట అన్నం. బాగా చక్కగా మరిగిపోయిందండి పులుసు. బాగుంది, నీట్గా అన్నీ బాగా ఉడికినాయి ముక్కలన్నీ, ఉల్లిపాయ ముక్కలు. అన్నం కూడా ఉడికేసి దగ్గరకు వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.